హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు మనం రైల్వే ఎగ్జామ్ ప్రత్యేకంగా ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించినటువంటి ఫెస్టివల్స్ అంటే పండుగలకు సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డీటెయిల్ వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ రివ్యూ. దిస్ ఈజ్ అవర్ క్లాస్ 3. ఈ యొక్క క్లాస్ లో మనం ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అండ్ అద్భుతంగా కీలకమైనటువంటి పాయింట్స్ అని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం 2 క్లాసెస్ ఇది ఇవ్వడం జరిగింది కదా. ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 2 క్లాసెస్ చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రీవియస్ 2 క్లాసెస్ చూసిన తర్వాత ఈ యొక్క క్లాస్ వచ్చి మీకు కంటిన్యూషన్ రావడం జరుగుతుంది. ఓకే, లేట్ చేయకుండా క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్, వైశాఖి ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ డాష్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ఏ నెలలో వైశాఖి పండుగను జరుపుకుంటారు? సో వైశాఖి లేదా వైశాఖి అని అయితే పిలవడం జరుగుతుంది కదా. ఈ యొక్క పండుగని మనకు ఏప్రిల్లో జరుపుతారు. సో ఇది వైశాఖ మాసం యొక్క మొదటి రోజును సూచించడం జరుగుతుంది. పేరులో ఉంది కదా వైశాఖం అంటే వైశాఖి అని. సో ఇది ఏప్రిల్ 13 లేదా ఏప్రిల్ 14 రెగ్యులర్ గా మనకైతే రావడం జరుగుతుంది. ఓకే, అంతూరియం ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ టు ప్రమోట్ ఫార్మర్స్, ఫ్లవర్స్ అండ్ హార్టికల్చర్ ఇన్ డాష్. డాష్ లో రైతులు, పువ్వులు, ఉద్యానవనాలను ప్రోత్సహించడానికి అంధూరియం పండుగను జరుపుకుంటారు. ఈ కింది ఏ రాష్ట్రంలో ఈ యొక్క అంధూరియం పండుగనైతే జరుపుకోవడం జరుగుతుంది? మేజర్ గా ఈ యొక్క అంధూరియం పండుగ అనేది మిజోరంలో జరుపుకుంటారండి. ఇది మనకి ఒక రైతులు, పువ్వులు, ఉద్యానవనాలను ప్రోత్సహించడానికి ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ దేశం నలుమూలల నుంచి అండ్ ప్రపంచం నలుమూలల నుంచి కూడా అనేక మంది సందర్శకులు అయితే ఈ యొక్క పండుగను ఆస్వాదించడానికి అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క అంధూరియం పండుగ ఎక్కడ జరుగుతుంది? మిజోరంలో జరుగుతుంది. And next question, in which state is the 5-day religious festival of షాద్ నోగ్రమ్ సెలబ్రేటెడ్? సో షాద్ నోగ్రమ్ అనేటటువంటి 5 రోజుల మతపరమైనటువంటి పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సో ఈ యొక్క పండుగను తీసుకుని మనకు మేఘాలయలో నిర్వహించడం జరుగుతుంది. ఇది మనకు ఈ యొక్క శరదృతులో ఈ యొక్క నృత్యోత్సవం అయితే జరుపుతారు. ఇది 5 రోజులకు సంబంధించినటువంటి పండగ. ఓకే, అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ బేస్డ్ ఫిజిక్స్ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ అయితే మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఒక మెటీరియల్స్ అన్నింటిని కూడా గ్యాదర్ చేసుకోండి. ఆల్రెడీ మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తో కూడినటువంటి ప్రీవియస్ అండ్ అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ తో కూడినటువంటి కంటెంట్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది కదా సబ్జెక్ట్ వైజ్ గా. వాటన్నిటిని కూడా ప్రాపర్ గా ఉపయోగించుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పూంపుహార్ బీచ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు ఎలాంగ్ ద బే ఆఫ్ బెంగాల్ ఈస్ ఫేమస్ ఫర్ ద డాష్ ఫెస్టివల్. సో మీరు ఈ యొక్క సెంటెన్స్ వినే ఉంటారుగా పూంపుహార్ అని. సో రాజేంద్ర ప్రసాద్ సినిమాలో యొక్క డైలాగ్ అనేది ఒకప్పుడు చాలా చాలా ఫేమస్ అయినటువంటిది. సో ఇక తమిళనాడు రాష్ట్రంలోని బంగాళాఖాతం వెంబడి ఉండేటటువంటి యొక్క పూంపుహార్ బీచ్ అనేది ఏ పండగకు ప్రసిద్ధి చెందింది? ఇది మనకు చిత్ర పౌర్ణమి యొక్క పండగకి అయితే ఫేమస్ అవ్వడం జరుగుతుంది. చిత్ర పౌర్ణమి అంటే మనకి ఒక చైత్ర మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి రోజున జరుపుకునేటటువంటి పండగనే చిత్ర పౌర్ణమి అనేది అంటారు. ఇది దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుపుకుంటుంటారు. ఇది మనకు చిత్ర పౌర్ణమి అనేది మేజర్ గా ఈ యొక్క తమిళనాడులో ఇదైతే ఈ యొక్క పూంపుహార్ బీచ్ అనేది స్పెషల్ అయింది అంటే ప్రసిద్ధి చెందింది. And next question, the unique festival of flowers Batkama is a colorful and vibrant festival of dash and is celebrated by women with flowers that grow exclusively in each region. Okay, సో మనకి ఒక పువ్వుల యొక్క ప్రత్యేకమైనటువంటి పండుగ అయినటువంటి బతుకమ్మ అనేది రాష్ట్రం యొక్క రంగురంగుల మరియు ఉత్సాహభరితమైనటువంటి పండుగ. దీన్ని మహిళలు జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ప్రాంతంలో మనకు ప్రత్యేకంగా పెరిగేటటువంటి పువ్వులతోటి. సో మన యొక్క తెలంగాణలో ఈ యొక్క ఉత్సవాన్ని అయితే జరుపుతారు బతుకమ్మ అనేది. సో బతుకమ్మ అనేది మనకు మొత్తం 9 days ఉంటుందండి. ఈ యొక్క ఫెస్టివల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫెస్టివల్. ఈ యొక్క పువ్వుల యొక్క విశిష్టమైనటువంటి పండుగ ఈ యొక్క బతుకమ్మ. అండ్ ఇది మనకు ఎంగిలి పూల బతుకమ్మ దగ్గర నుంచి మనకి ఒక సదల బతుకమ్మ వరకు ఎవ్రీడే కూడా మనకు ఒక స్పెషలైజ్డ్ అయినటువంటి మనకు అక్కడ నైవేద్యంతో పాటు స్పెషలైజ్డ్ అయినటువంటి పూలతో పాటు స్పెషలైజ్డ్ అయినటువంటి నేమ్స్ తో కూడా వాటిని అయితే పిలవడం జరుగుతుంది. సో మనం స్టేట్ రిక్రూట్మెంట్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఇంకా ఇన్ డీటెయిల్గా వెళ్ళిపోవచ్చు. అసలు ఈ యొక్క బతుకమ్మ ఎందుకు దేనికి ఉపయోగిస్తారు, ఈ యొక్క బతుకమ్మని ఎందుకు చెరువుల్లోనే అండ్ అదేవిధంగా నిల్వ ఉన్నటువంటి నీళ్ళల్లోనే ఎక్కువగా వాటిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తంగేడు పూలను ఎందుకు మనం తీసుకుంటాం, అట్లా సైంటిఫిక్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫెస్టివల్ వెనుక మన యొక్క తెలంగాణలో ఉన్నటువంటి యొక్క బతుకమ్మ యొక్క ఫెస్టివల్ వెనుక చాలా చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. అందుకే ఈ యొక్క ఫెస్టివల్ని ఎన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా దీన్ని అయితే కంటిన్యూగా దీన్ని అయితే మనమైతే ఆచరిస్తూ వస్తున్నాం కదా. సో ఇదంతా కూడా మనం స్టేట్ దాంట్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. ఓకే, ఈ యొక్క బతుకమ్మ అనేది తెలంగాణకు సంబంధించినటువంటి పండుగ. పీపుల్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా సెలబ్రేట్ వైశాఖి ఫెస్టివల్ ఆర్ వైశాఖి బై థ్యాంకింగ్ గాడ్ ఫర్ ద గుడ్ డాష్. సో మనకు దేనికి ఈ యొక్క వైశాఖి లేదా వైశాఖిని దేవునికి ఏం మంచి చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఈ యొక్క పంజాబ్ మరియు హర్యానా ప్రజలు? చెప్పండి, పంటనా, ఆరోగ్యానా, లేకపోతే జీవితానా, లేకపోతే శీతోష్ణ స్థితిన? మేజర్గా మనకు హార్వెస్ట్ అంటే పంటను మనకు ఇచ్చినందుకు ఈ యొక్క మంచి చేసినందుకు ఈ యొక్క దేవునికి అయితే ఏదైతే మనమైతే ఈ యొక్క పండుగను అయితే జరపడం జరుగుతుంది వైశాఖి లేదా వైశాఖి. ఓకే, అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి 2025 బేస్ పైన రీసెంట్ గా జరిగినటువంటి ఎగ్జామ్స్ తో పాటు గత రైల్వేలో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటి యొక్క సమాహారంతో మీకు ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది.
సో 2014 నుంచి 2025 వరకు అప్డేటెడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. 340+ పేజెస్తో లార్జెస్ట్ కంటెంట్ మీకు ఇక్కడ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో కంటెంట్ అయితే అవైలబిలిటీలో ఉంది. మరింకెందుకు కలిసి వెంటనే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి ఒక మెటీరియల్స్ అనేవి కూడా గ్యాదర్ చేసుకుని ప్రిపరేషన్ స్పీడప్ చేసేయండి. ఓకే. And next question. The Khajuraho Dance Festival was instituted by the Government of India in collaboration with the Madhya Pradesh Kala Parishad in the year of dash. సో మనకి ఒక భారత ప్రభుత్వం మధ్యప్రదేశ్ కళా పరిషత్ సహకారంతో డాష్ సంవత్సరంలో ఖజురహో నృత్య ఉత్సవాన్ని ప్రారంభించింది. సో ఈ యొక్క ఖజురహో నృత్య ఉత్సవాన్ని మనకు 1975లో అయితే స్టార్ట్ అయితే చేయడం జరిగింది. ఇది మనకు మధ్యప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి కళా పరిషత్ యొక్క ఆధ్వర్యంలో దీన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా భారతదేశం నలుమూల నుంచి అనేక మంది ఈ యొక్క ప్రసిద్ధమైనటువంటి శాస్త్రీయ నృత్యకారులందరూ కూడా ప్రదర్శనలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ఇది ఒక నృత్య ఉత్సవం ఏదైతే ఉందో ఇది 1975లో ప్రారంభిస్తే ఈ రోజు వరకు కూడా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద వంగాల ఫెస్టివల్ లేదా వంగల ఫెస్టివల్ ఈజ్ ప్రైమర్లీ సెలబ్రేటెడ్ ఇన్. సో ఈ యొక్క వంగల పండుగ లేదా వంగల్ ఉత్సవం అనేది మనకు ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, లడాఖ, ఉత్తరాఖండ్. చెప్పండి దీని యొక్క ఆన్సర్ ఏంటిది? ఆల్రెడీ మనం గతంలో డిస్కస్ చేసుకున్నటువంటిది. సో వంగాల పండుగ మనకు మేఘాలయలో అయితే ఇదైతే నిర్వహించడం జరుగుతుంది. మేఘాలయలో ఉండేటటువంటి గారోస్ తెగ వాళ్ళు ఈ యొక్క పండుగనైతే నిర్వహిస్తారు. సో దీంట్లో ఈ యొక్క వంగాల పండుగ అంటే 100 డ్రమ్ములు అంటే 100 డప్పుల యొక్క పండుగ అని దీన్ని అయితే పిలవడం జరుగుతుంది. ఇది మనకు సంతానోత్పత్తి కోసం ఈ యొక్క సూర్యదేవుడు అయినటువంటి సాల్జోంగ్ అనేటటువంటి దేవునికి సంబంధించినటువంటి గౌరవార్థం యొక్క పంట పండుగనైతే నిర్వహిస్తారు. ఓకే. బై విచ్ అదర్ నేమ్ ఈస్ ద ఫెస్టివల్ గుడి పాడ్వా నోన్ ఇన్ ద కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో గుడి పాడ్వా పండుగకు ఏ పేరుతో పిలుస్తారు? అంటే ఈ యొక్క గుడి పాడ్వా పండుగను మనం ఏ పేరుతో పిలుస్తాం అంటే మనం ఉగాది అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఎందుకంటే చైత్ర మాసంలో మొదటి రోజుని మనం ఇక్కడ ఏమంటాం ఉగాది అనడం జరుగుతుంది. కర్ణాటకలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో. అదే మనకు గుడి పడవ కనుక తీసుకుంటే మనకు మహారాష్ట్రలో ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ యొక్క పేరు. అండ్ అదే టైంలో మనకి ఇంకో ఫెస్టివల్ కూడా స్టార్ట్ అవుతుంది, చైత్ర నవరాత్రులని. మనం యాక్చువల్గా ఏమనుకుంటుంటే దేవి నవరాత్రుల గురించి డిస్కస్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ మనకు చైత్ర మాసంలో కూడా నవరాత్రులని ఉంటాయి. సో 9వ రోజునే మనకి ఒక శ్రీరామ నవమి కూడా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక ఫెస్టివల్ సీజన్, ఇది ఒక ఫెస్టివల్ టైమింగ్ ఇదంతా కూడా. ఓకే. సంక్రాంతి ఒక టైం వస్తుంది మనకి, ఇక్కడ ఉగాది ఈ యొక్క టైంలో వస్తుంది, ఉగాది నుంచి నవమి వరకు. మళ్ళీ మధ్యలో మనకు ఇంకొక టైమింగ్, అట్లా టైమింగ్ సెట్స్ అయితే ఉంటాయి. ఆ యొక్క టైమింగ్ సెట్స్ బట్టి మనం ఈజీగా ఆన్సర్స్ అయితే గుర్తుపెట్టుకోవచ్చు. విచ్ ఇండియన్ స్టేట్ సెలబ్రేట్ మకర సంక్రాంతి యాజ్ పౌష్ సంక్రాంతి. సో భారతదేశంలో ఏ రాష్ట్రం అనేది మకర సంక్రాంతిని పౌష సంక్రాంతిగా జరుపుకుంటుంది? సో పౌష సంక్రాంతిగా జరిపేది పశ్చిమ బెంగాల్. ఓకే. ఎక్కడ? పశ్చిమ బెంగాల్ అనేది పౌష సంక్రాంతి. ఓకేనా. అదే ఉత్తరాయణ దీన్ని మాఘీ సంక్రాంతి అని కూడా అనడం జరుగుతుంది ఈ యొక్క ఫెస్టివల్ అనేది. ఇది మేజర్గా ఎప్పుడు వస్తుందండి? ఇది జనవరిలో జరుగుతుంది కదా ఈ యొక్క ఫెస్టివల్ అనేది. అండ్ మనకు దీనికి వేరు పేర్లు కూడా ఉండడం జరుగుతుంది. మనకు తమిళనాడులో తీసుకుంటే పొంగల్ అని, కర్ణాటకలో తీసుకుంటే సుగ్గి అని, బీహార్లో తీసుకుంటే తిల్ సక్రాతరి, అండ్ అదేవిధంగా మనకి ఒక ఒడిశాలో తీసుకుంటే మకర చౌల అని, గుజరాత్, యూపీలో కనుక తీసుకుంటే కిచాడి లేదా ఉత్తరాయణ అని అయితే పిలవడం జరుగుతుంది. ఉత్తరాయణం, దక్షిణాయనం అని పిలుస్తుంటాం కదా అట్లా. ఒక్కొక్క పండగకి వేరు ప్రదేశాల్లో వేరు పేర్లతో పిలుస్తుంటారు కాబట్టి మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమాండ్ ఉండాలి. ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ న్యూ ఇయర్ ఈజ్ సెలబ్రేటెడ్ అండర్ డిఫరెంట్ నేమ్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ నేమ్స్ విత్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్. సో దేశంలోని వివిధ ప్రాంతాలలో మనకు నూతన సంవత్సరాన్ని వేరు పేర్లతో జరుపుకుంటారు కదా. ఆ యొక్క కింది పేర్లను వాటి యొక్క సంబంధించినటువంటి రాష్ట్రాలతో సరిపోల్చండి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్ర. అండ్ దాంతోపాటు మనకి ఇంకేమి ఇవ్వడం జరిగింది? విషు, పుత్తాండు, గుడి పాడ్వా అండ్ అదేవిధంగా బైశాఖ్. ఓకే. సో ఫస్ట్ విషు. సో విషు తీసుకున్నట్లయితే విషు అనేది మనకు కేరళకు సంబంధించింది. సో 3 ఎక్కడ ఉంది? ఇది ఒకటే ఉంది. సో ఇది ఒకటే ఉంది కానీ దిస్ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పుత్తాండు. సో పుత్తాండు వచ్చేసరికి తమిళనాడు, గుడి పాడ్వా వచ్చేసరికి మనకు మహారాష్ట్ర, అండ్ అదేవిధంగా పోహేలా వచ్చేసరికి మనకు వెస్ట్ బెంగాల్. ఓకే. ఈ విధంగా మనకైతే అరేంజ్మెంట్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద లోసర్ ఫెస్టివల్ క్వైట్ పాపులర్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ మెయిన్లీ సెలబ్రేటెడ్ బై ద డాష్ ట్రైబ్. సో అరుణాచల్ ప్రదేశ్లో బాగా ప్రాచుర్యం పొందినటువంటి లోసర్ పండుగను ప్రధానంగా ఏ తెగ వారు జరుపుకుంటారు? సో అపతాని తెగ, పునాస్ తెగ, లేకపోతే మనకి ఒక మోన్పా తెగ, లేకపోతే అంగామి తెగ. ఎవరు జరుపుకుంటారు? మోన్పా తెగ వాళ్ళు జరుపుకుంటారు యొక్క లోసర్ పండుగను. ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లో యొక్క పండుగను అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో మనకి ఒక మోన్పా తెగల వాళ్ళు ఈ యొక్క పండుగనైతే జరుపుకుంటారు. అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ పాయింట్ ఆఫ్ మనకు CBT1 సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది.
మన యొక్క యాప్‌లో మీకు రైట్ సైడ్‌లో కనిపిస్తది కదా! పెయిడ్ కోర్సెస్ పక్కన ఆ యొక్క ట్యాబ్ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఎన్‌టీపీసీ సీబీటీ 1 టెస్ట్ సిరీస్ అయితే కనిపిస్తది. లేదు మీరు వెబ్‌సైట్ అయితే మనకు లెఫ్ట్ సైడ్‌లో సైడ్ ఎమ్మట కనిపిస్తుంటుంది రైల్వే కోర్సెస్ అని. ఆ యొక్క ట్యాబ్ ఓపెన్ చేసినా మీకు ఈ యొక్క డేటా మొత్తం కూడా యాక్సెస్ ఉంటుంది. లోయెస్ట్ కాస్ట్‌లో మీకు 10 గ్రాండ్ టెస్ట్‌ల ఎగ్జామ్ ముందల మీకు రివిజన్ లెక్క అండ్ క్విక్ ప్రాక్టీస్ కింద పనికొస్తది. అండ్ దాంతో పాటు ఒక ప్రీ మాక్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ యొక్క టెస్ట్ సిరీస్‌లో జాయిన్ అవ్వండి. The Hornbill Festival is a famous tribal festival. It is celebrated in which of the following northeastern states of India? సో ఇది ఆల్రెడీ మూడోసారో నాలుగోసారో డిస్కస్ చేసుకుంటాం. ఈ యొక్క హార్న్బిల్ ఎక్కడ? నాగాలాండ్. ఇక దీని గురించి ఇంకా డీటెయిల్‌గా అవసరమా? చెప్పండి. ఆల్రెడీ ఇప్పటికే 4 సార్లు డిస్కస్ చేసుకున్నాం. మళ్ళా వస్తూనే ఉంది. ఇది చూడండి. విచ్ ఆఫ్ దీస్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ డిసెంబర్. సో ప్రతి సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలో జరుపుకునేటటువంటి పండగ ఏంటిది? హార్న్బిల్ ఫెస్టివల్. ఓకే. ఏం ఫెస్టివల్ అండి ఇది? హార్న్బిల్ ఫెస్టివల్. సో ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ 1 నుంచి 10 వరకు ఈ యొక్క పండగనైతే జరుపుకోవడం జరుగుతుంది. నాగాలాండ్‌లో ఉండేటటువంటి రాష్ట్రంలో కోహిమా అనేటటువంటి జిల్లాలో ఈ యొక్క ఫెస్టివల్ అయితే జరుపుతారు. సో అక్కడ మనకి యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని, సాంప్రదాయాన్ని వీళ్ళిక్కడ ప్రదర్శించడానికి ఒక పండగనైతే జరుపుకోవడం జరుగుతుంది. సో దీంట్లో పక్షి వచ్చేసరికి మనకు హార్న్‌బిల్ అనేటటువంటి పేరైతే ఉండడం జరుగుతుంది. ఇది చాలా జానపద కథల్లో ఈ యొక్క ఫెస్టివల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈస్ ద ఫెస్టివల్ చప్చార్ కూట్ సెలబ్రేట్. ఓకేనా. సో కింది వాటిలో ఏ రాష్ట్రంలో చప్చార్ కూట్ అనేటటువంటి పండుగ జరుపుకుంటారు? సో ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క మిజోరం ఇట్లాంటి విచిత్రమైనటువంటి పేర్లన్నీ కూడా మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్ లోనే కనిపిస్తాయి. ఓకే. సో ఈ యొక్క చప్చార్ కూట్ అనేది మనకి ఒక మిజోరం యొక్క పండుగ. ఈ జూన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ యొక్క పండుగ అనేది జరుపుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద నెక్స్ట్ కుంభమేళా ఎట్ ఉజ్జయిన్ విల్ బి హెల్డ్ ఇన్ విచ్ ఇయర్? సో ఉజ్జయిన్లో తదుపరి కుంభమేళా ఏ సంవత్సరంలో జరుగుతుంది? నెక్స్ట్ వచ్చినటువంటి కుంభమేళా అనేది మనకు 2028లో జరుగుతుంది. ఓకేనా. ఈ యొక్క ఉజ్జయిన్ ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్లో ఉంది. ఓకేనా. సో మన యొక్క హిందువులకు సంబంధించినటువంటి మత విశ్వాస యాత్ర యొక్క కుంభమేళా అంటే మనకు అక్కడ పవిత్ర నదిలో స్నానాలు చేస్తారు కదా, స్నానాలు ఆచరించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఒక 2028లో ఉంటుంది. అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ 2024 జనవరి 1 నుంచి 2025 జనవరి 1 వరకు. అండ్ దాని తర్వాత దాని యొక్క కంటిన్యూషన్ మెటీరియల్ 2025 జనవరి 1 నుంచి 2025 మే 15 వరకు. ఈ యొక్క 2 మెటీరియల్స్ కూడా కంప్లీట్ చేసుకోండి ఫుల్ ఫ్లెజ్డ్గా. అప్పుడు మీకు సబ్జెక్ట్ పైన ఫుల్ ఫ్లెజ్డ్ కమాండ్ అయితే రావడం జరుగుతుంది. వేర్ విల్ ద 2021 మహాకుంభమేళా హెల్డ్? 2021 మహాకుంభమేళా ఎక్కడ జరిగింది? ఓకే. ఎక్కడ జరిగింది మనకి ఒక 2021లో. ఇది యాక్చువల్గా మనకు 2021 క్వశ్చన్ కాబట్టి మనకు అక్కడ ఎక్కడ జరుగుతుందని కనిపించింది. ఇది ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి వీ హ్యావ్ టు థింక్ లైక్ ఇట్ ఈస్ డన్. సో ఆప్షన్స్ కన్నా తీసుకుంటే ప్రయాగ, నాసిక్, ఉజ్జయిని మరియు హరిద్వార్. ఓకే. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని రైల్వే మనకు ఎన్టీపీసీ గ్రూప్ డి వాటిలో అడిగినటువంటి క్వశ్చన్స్. అక్కడ డైరెక్ట్ మెన్షన్ చేస్తే ఇది ఎన్టీపీసీ అని అంటే ఎన్టీపీసీ వాళ్ళు మాత్రమే ప్రిపేర్ అవుతారు, వేరే క్వశ్చన్స్ అన్ని స్కిప్ చేస్తున్నారని డైరెక్ట్ ఆ యొక్క డేటా రిమూవ్ చేసేసినాం అంతే. ఓకే. సో మనకి ఇది హరిద్వార్లో నిర్వహించడం జరిగింది. ఓకే. హరిద్వార్లో యొక్క ఫెస్టివల్ అయితే అంటే మనకి హరిద్వార్లో యొక్క కుంభమేళాను అయితే నిర్వహించడం జరిగింది. ఆ కుంభమేళాలు మనకి ఒక నదుల్లో జరుగుతాయి కదా, మనకి ఒక నాసిక్ దగ్గర కానీ, అండ్ అదేవిధంగా ఉజ్జయిన్లో కానీ, అండ్ అదేవిధంగా ప్రయాగరాజ్లో కానీ, ఇట్లా హరిద్వార్లో కానీ ఇవన్నీ కూడా ఫేమస్ అయినట్టు. అండ్ గంగా, యమున నదులు ఉంటాయి కదా, వాటిలో ఇవి జరుగుతుంటాయి. సరస్వతి. అండ్ నెక్స్ట్ కుంభమేళా ఈజ్ హెల్డ్ ఇన్ విచ్ ఆఫ్ దీస్ సిటీస్ ఆఫ్ మధ్యప్రదేశ్? సో మధ్యప్రదేశ్లోని ఏ సిటీలో ఈ యొక్క అంటే ఏ నగరంలో ఈ యొక్క కుంభమేళా జరుగుతుంది? ఇప్పుడే అనుకున్నాం కదా మధ్యప్రదేశ్లో ఉంది ఉజ్జయిన్ కాబట్టి ఉజ్జయిన్. ఓకే. పూర్ణ కుంభమేళా ఈజ్ హెల్డ్ వన్స్ ఇన్ హౌ మెనీ ఇయర్స్? పూర్ణ కుంభమేళా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? సో పూర్ణ కుంభమేళా అనేది మనకు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సో మనకు మహాకుంభమేళా వచ్చరికి మనకు లాంగ్ టర్మ్ పడుతుంది. ఓకే. మనం పుష్కరాలు అంటాం కదా, సేమ్ అదే విధంగా ఉంటుంది. 12 అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి చాప్టర్ల వారిగా మీకు ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఒక డేటాని గ్యాదర్ చేసుకోండి. దీన్ని స్క్రోల్లో చేస్తే మీకు ఒక మెటీరియల్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఓకే. వేర్ ఈస్ ద రెడ్ పాండా వింటర్ కార్నివాల్ సెలబ్రేటెడ్? రెడ్ పాండా వింటర్ కార్నివాల్ అనేది ఎక్కడ జరుపుతారు? సో ఈ యొక్క రెడ్ పాండా వింటర్ కార్నివాల్ అనేది మనకు సిక్కింలో జరపడం జరుగుతుంది. సో ఐయుసిఎన్ రెడ్ పాండా అనేది అంతరించిపోయేటటువంటి జాతిలో కేటగిరీలో ఉంది కాబట్టి దీన్ని అయితే ఒక ఫెస్టివల్ అనేది జరుపుతారు వాటి యొక్క మనుగడకు దోహదపడేందుకు. అండ్ వీటి యొక్క ప్రధాన ఆహారం వచ్చరికి వెదురు ఆకులు. అండ్ ఇది సిక్కిం యొక్క రాష్ట్ర జంతువు కూడా యొక్క రెడ్ పాండా అనేది.
ఓకే. And next question, Janbil Mela is the only fair in India where barter system is still used. In which state does it take place? సో భారతదేశంలో ఇప్పటికీ వస్తు మార్పిడి విధానం అమల్లో ఉన్నటువంటి ఏకైక ఉత్సవం జాన్ బీల్ మేళా. ఇది ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఇది ఎక్కడ ఉంటుంది? ఖచ్చితంగా ఈశాన్య రాష్ట్రాల్లోనే ఉంటుంది. అది ఎక్కడ? అస్సాంలో మనకి ఒక వస్తు మార్పిడి అంటే ఏంటిదంటే మనం ఒక వస్తువు ఇస్తే వాళ్ళు ఇంకొక వస్తువు ఇస్తారు. ఓకేనా? ఇప్పుడు మనం ఎట్లయితే ఒక వస్తువు ధర 50 రూపాయలు అనుకోండి, ఆ 50 రూపాయలు అతనికి ఇస్తే ఆ వస్తువు మనకి ఇస్తాడు కదా. సో మనం ఇక్కడ నోట్ ఇవ్వకుండా మనం ఒక వస్తువు ఇవ్వాలి, ఎక్స్చేంజ్ అనమాట. ఇక్కడ మనం కరెన్సీతో ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం కదా, అక్కడ కరెన్సీ అనేది ఉండదు ఆ యొక్క ఫెస్టివల్లో, ఓన్లీ వస్తువులతో వస్తువు. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కెందూలి ఫెయిర్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్. సో కెందూలి ఉత్సవం అనేది కింద ఎక్కడ జరుపుకుంటారు? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్. చెప్పండి. మనకి ఒక కెందూలి జాతర లేదా కెందూలి ఉత్సవం. సో ఇది వచ్చేసరికి మనకు పశ్చిమ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్లో జరుపుతారు. ఇది బెంగాల్లో ఉండేటటువంటి ఆధ్యాత్మికవేత్తల సమూహమైనటువంటి బౌల్ సమూహం యొక్క ప్రత్యేకమైనటువంటి సంగీత కళను జరుపుకునేటటువంటి సాంప్రదాయ వేడుకల్లో ఈ యొక్క కెందూలి మేళా అనేది కూడా ఒకటి. సో వాళ్ళ యొక్క స్వస్థలమైనటువంటి బీర్భూమ్ జిల్లాలో ఉండేటటువంటి కెందూరు నగరంలో ఈ యొక్క జాతర అయితే జరుపుతారు. కాబట్టి ఆ యొక్క నగరం పేరు మీదుగా మనకి ఇక్కడ కెందూలి ఉత్సవం లేదా కెందూలి జాతర అనేది రావడం జరిగింది. ఇది మనకు జనవరి 14న మకర సంక్రాంతి ఉంటుంది కదా, ఆ రోజున ప్రారంభమై 3 రోజుల్లో మనకి ఒక ఈవెంట్ జరుగుతుంది. అండ్ 3వ రోజున ముగుస్తుంది. అంటే జనవరి 16న ఇదైతే ముగించడం జరుగుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారంగా పుష్యమాసం చివరి రోజున అండ్ అదేవిధంగా భాగీరథి నది ఏదైతే ఉంటుందో ప్రవహించేటటువంటి ఆ యొక్క భాగీరథి నది యొక్క ముఖద్వారంలో ఉండేటటువంటి సాగర్ ఐలాండ్ బీచ్ లో మనకు ఈ యొక్క ఫెస్టివల్ సంబంధించి ప్రాసెస్ అయితే ఉంటుంది. ఓకే. సో ఇదంతా కూడా ఈ యొక్క కెందూలి ఉత్సవం సంబంధించినటువంటి డేటా. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1 సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ అండ్ షిఫ్ట్ వైజ్ రీజనింగ్ యొక్క ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీడియో డిస్క్రిప్షన్ లో ఫస్ట్ లింక్ లో మీకు అందుబాటులో ఉంటుంది. రైల్వే మెటీరియల్స్ అనే టైటిల్ ఉంటుంది, దాని పక్కన లింక్ ఉంటుంది, క్లిక్ చేసి గ్యాదర్ చేసుకోండి. ద హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ ఏ ఫేమస్ ట్రైబల్ ఫెస్టివల్. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఇక ఇన్ని సార్లు వచ్చింది చూసారు కదా హార్న్బిల్, నాగాల్యాండ్. ఓకే. ఒక ఫెస్టివల్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుంటే ఒకసారి వచ్చిందంటే దట్ ఈస్ గ్రేట్. అట్లాంటిది ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిందంటే మళ్ళీ మన ఎగ్జామ్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద హార్వెస్ట్. అంటే ఈ కింది వాటిలో ఏది పంటతో ముడిపడి ఉన్నటువంటి పండగ? సో పొంగల్, గురు పూర్ణిమ, ఈస్టర్ అండ్ ఈద్ ఉల్ ఫితర్. ఏంటిది? పొంగల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్ సెలబ్రేటెడ్ ద భగోరియా ఫెస్టివల్. సో ఈ కింది వాటిలో ఏ తెగ వాళ్ళు మనకి ఒక భగోరియా పండుగను జరుపుకుంటారు? సో భైగా, అఘారియా, బిల్ అండ్ అదేవిధంగా గోండు. ఎవరు జరుపుకుంటారు? బిల్లు తెగ వాళ్ళు మనకి ఒక భాగోరియా పండుగను జరుపుతారు. మరి ఏ రాష్ట్రంలో జరుగుతుంది అంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బిల్లు అండ్ అదేవిధంగా బెల్లాలాస్ తెగ వాళ్ళు ఈ యొక్క పండుగ అనేది జరుపుకుంటారు. ఈ యొక్క పండుగ అనేది హోలీకి ముందు వచ్చినటువంటి పండుగ. ఓకే. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి 2025 బేస్ పైన ఇండియన్ పాలిటీ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రమ్ 2014 to 2025 వరకు ఫుల్లీ డేటా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. 320+ పేజెస్తో లార్జెస్ట్ కంటెంట్ అవైలబిలిటీలో ఉంటుంది. వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఓకే. ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద పుష్కర్ మేళా ఈజ్ హెల్డ్. సో ఈ కింది ఏ రాష్ట్రంలో పుష్కర్ మేళా అని జరుగుతుంది? పుష్కర్ మేళా మనకు జరిగేటటువంటి రాష్ట్రం వచ్చేసరికి ఆప్షన్స్ ఏమున్నాయి? మనకు గుజరాత్, మహారాష్ట్ర అండ్ అది మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్. సో ఎక్కడ జరుగుతుంది? పుష్కర్ మేళా అనేది రాజస్థాన్లో జరుగుతుందండి. ఇది మనకు అతిపెద్ద పశువుల జాతర. ఓకేనా? పుష్కర్ మేళా అనేది పశువుల జాతర మరియు సాంస్కృతిక సమ్మేళనం. ఇది రాజస్థాన్లో ఉండేటటువంటి పుష్కర్ అనేటటువంటి పట్టణంలో జరుగుతుంది కాబట్టి దాన్ని మనం పుష్కర మేళా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్, పుష్కర్ మేళా ఇస్ హెల్డ్ ఇన్ పుష్కర్. విచ్ డిస్ట్రిక్ట్ డస్ ఇట్ కమ్స్ అండర్. సో మనకు ఈ యొక్క ఏ జిల్లా పరిధిలో ఈ యొక్క పుష్కర్ మేళా అనేది జరుగుతుంది? మనకి ఇది పుష్కర్ అనేది మనకి ఒక పుష్కర్ జాతర జరుగుతుంది కదా. సో ఇది మనకు మేజర్గా అజ్మీర్ జిల్లాలో జరుగుతుంది. ఓకే. అజ్మీర్ జిల్లాలో ఉన్నటువంటి పుష్కర్ నగరంలో ఈ యొక్క ఫెస్టివల్ అయితే జరుగుతుంది. ఇది మనకు ఈ యొక్క ఫెస్టివల్ ఎందుకు ఫేమస్ అంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఒంటెలు అండ్ అదేవిధంగా గుర్రాలు మరియు పశువుల యొక్క జాతర. అండ్ ఈ యొక్క పుష్కర్ మేళాలో ఇంకో ప్రత్యేకం ఏంటిది అంటే మనకు ఏకైక బ్రహ్మదేవుని ఆలయం కూడా ఇక్కడనే ఉందన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్, ద ఫేమస్ ట్రేడ్ ఆఫ్ క్యామెల్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ యాన్యువల్ ఫేర్స్. సో ప్రసిద్ధ ఒంటె వ్యాపారానికి సంబంధించి ఏ వార్షిక ఉత్సవంలో భాగం? సో ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం కదా, ఎక్కడ? పుష్కర్ జాతర. పుష్కర్ జాతరలో ఈ యొక్క మనకి ఒక ఒంటెలు కానీ గుర్రాలు కానీ పశువులు కానీ ఈ యొక్క వ్యాపారం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి స్ట్రాటజీకి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో 110+ టాపిక్స్తో 270+ పేజెస్తో
మనకు రైల్వే డెడికేటెడ్‌గా అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పర్ఫెక్ట్ యూజ్ అయ్యే విధంగా మీకైతే మెటీరియల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క మెటీరియల్‌ని వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ నుంచి గ్యాదర్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ లింక్‌లో మీకైతే అవైలబిలిటీలో ఉంటుంది. instamojo.com/srinivasmik అని మీరు డైరెక్ట్ వెబ్‌సైట్‌లో సెర్చ్ చేసినా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. ద వరల్డ్ లార్జెస్ట్ క్యామెల్ ఫెయిర్ ఈజ్ హెల్డ్ ఈచ్ అక్టోబర్ 8 డాష్ ఇన్ రాజస్థాన్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం క్వశ్చన్స్ అని ఒక దగ్గర అరేంజ్మెంట్ చేసి ఎట్లా వస్తున్నాయో, సో ఇది కూడా అంతే. పుష్కర్ వద్ద జరుగుతుంది. రాజస్థాన్లో ఉండేటటువంటి పుష్కర్ వద్ద. ఓకే, సో ఇది అక్టోబర్లో జరుగుతుంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీస్ సెలబ్రేట్స్ తర్పా ఫెస్టివల్? కింది వాటిలో ఏ కేంద్ర పాలిత ప్రాంతం వద్ద మనకి ఒక తర్పా పండుగను జరుపుకుంటారు? సో తర్పా ఆప్షన్స్ గా తీసుకుంటే దాద్రా నగర్ హవేలీ, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ అండ్ అదేవిధంగా లడాక్. సో మనకి ఒక తర్పా పండుగ వచ్చేసరికి దాద్రా నగర్ హవేలీలో జరుపుకోవడం జరుగుతుంది. ఇది జానపద నృత్యమైనటువంటి తర్పా నృత్యం అండ్ అదేవిధంగా తర్పా పండుగ అయితే రావడం జరుగుతుంది. అంటే తర్పా నృత్యం నుంచే ఈ యొక్క పండుగ వచ్చింది. సో అక్కడ ఉండేటటువంటి మనకి ఒక వర్లి, కోక్నా, కూలి తెగల మధ్య ఒక నృత్యం అయితే ప్రసిద్ధి చెందింది. వాళ్ళ యొక్క ఉనికికి సంబంధించి కూడా ఇదైతే ప్రసిద్ధి చెందినటువంటి పండుగ యొక్క తర్పా పండుగ. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫేమస్ ఫెస్టివల్ గేమ్ ఆఫ్ కేరళ? సో కేరళకు సంబంధించినటువంటి ఫేమస్ అయినటువంటి ఇది. ఫస్ట్ వచ్చేసరికి జుజుత్సు, అండ్ రెండోసారికి వెయిట్ లిఫ్టింగ్, అండ్ మూడోసారికి బూట్ రేస్, నాలుగోసారికి స్విమ్మింగ్. ఏంటిది అక్కడ మోస్ట్ ఫేమస్ వచ్చేసరికి ఈ యొక్క పడవలు బోట్ రేసింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ కేరళలో. ఎందుకంటే బ్యాక్ వాటర్ ఉంటుంది కదా, ఇక బ్యాక్ వాటర్ తోటి మనకి ఇక్కడ ఈ యొక్క బోట్ రేస్ అయితే జరుపుతూ ఉంటారు. ఇది చాలా చాలా ఫేమస్ అయినటువంటి. సో ఇక్కడ మనకు యుద్ధ పడవలను కూడా దీంట్లో అయితే ఉపయోగిస్తుంటారు. ఇది మనకు మేజర్గా వసంతకాలంలో పండగ అయినటువంటి ఓనం టైంలో ఈ యొక్క ఈవెంట్ని అయితే నిర్వహిస్తారు. సో దీంట్లో మనకు లాంగ్ బోట్లు ఉంటాయి, దాంట్లో పాటు స్నేక్ బోట్స్ కూడా ఉండడం జరుగుతుంది చాలా చాలా. సో స్నేక్ బోట్స్ అనేవి మనకు ఈ యొక్క ఫాస్ట్గా వెళ్తాయి అనమాట, స్నేక్ ఎట్లయితే ఉరుకుతుంది అట్లా. అండ్ అదేవిధంగా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి కంటెంట్ మొత్తం కూడా ఈ యొక్క మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలా మీరు సపరేట్గా రన్నింగ్ నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ యొక్క మెటీరియల్స్ అనేవి కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ ద స్నేక్ బోట్ రేస్? సో ఇప్పుడే అనుకున్నాం కదా, స్నేక్ బోట్ రేస్ సంబంధించింది ఏంటిది? కేరళ. కేరళ స్నేక్ బోట్ రేస్ కి సంబంధించి. ఓనం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఆఫ్ డాష్. సో ఓనం అనేది ఎవరికి సంబంధించింది? కేరళకు సంబంధించింది. ఇప్పుడే అనుకున్నాం కదా. అండ్ నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ దీస్ సిటీస్ ఆఫ్ ఇండియా ద ఫేమస్ ఎలిఫెంట్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ద డే ఆఫ్ హోలీ? సో మనకి భారతదేశంలోని ఈ నగరాల్లో ప్రతి సంవత్సరం కూడా హోలీ రోజున ప్రసిద్ధ ఏనుగుల పండుగను జరుపుకుంటారు. సో యొక్క ఎలిఫెంట్ ఫెస్టివల్ లేదా ఏనుగుల పండుగను జరుపుకునేటటువంటి ప్రదేశం ఎక్కడ అంటే జైపూర్. జైపూర్లో పెద్ద ఎత్తున యొక్క పండుగనైతే జరుపుకుంటారు. ఇది హోలీ రోజునైతే జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆసియా, ఆఫ్రికా ఏనుగుల యొక్క ఇష్యూని హైలైట్ చేయడానికి మనకు 2012లోనే ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఒక ఫెస్టివల్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ సంబంధించినటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు లేటెస్ట్గా 2024-25లో జరిగినటువంటి క్వశ్చన్ సంబంధించినటువంటి డేటా రిలీజ్ చేయడం జరిగింది. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి డేటా నుంచి గ్యాదర్ చేసి. ద సంఘై ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా? సో సాంఘై ఫెస్టివల్ అనేది అంటే సాంఘై పండుగను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మణిపూర్, మిజోరం, త్రిపుర, నాగాలాండ్. సో ఈ యొక్క షాంఘై ఫెస్టివల్ కనుక తీసుకుంటే ఇది మనకు మణిపూర్. ఇది వాళ్ళ యొక్క వార్షిక క్యాలెండర్లో వన్ ఆఫ్ ద మేజర్ ఈవెంట్స్లో ఇది ఒకటి. ఉత్తమమైనటువంటి కళలు, సంస్కృతి, సాహసాలు, క్రీడలు, దేశీయ వంటకాలు, చేనేత మరియు హస్తకళలు, లలిత కళలు, ఇతర ముఖ్యమైనటువంటి కళలకు సంబంధించినటువంటి ఉత్పత్తులను అండ్ అదేవిధంగా ఆ యొక్క ప్రాంతీయ, జాతీయ, ప్రపంచ ప్రేక్షకులందరినీ కూడా ప్రదర్శించడానికి, వాటిని ప్రోత్సహించడానికి కూడా ప్రేరేపిస్తుంది యొక్క షాంఘై ఫెస్టివల్. ఓకే, ద మీడా మీపై ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ బై విచ్ కమ్యూనిటీ? మీడా మీపై పండుగను ఏ సమాజం జరుపుకుంటుంది? సో ఇది మనకు నైషి కానీ, లేకపోతే కుకీ కానీ, లేకపోతే అంగామి కానీ, లేకపోతే తాయ్ అహోమ్. సో ఇది వచ్చేసరికి తాయ్ అహోమ్ అనేటటువంటిది ఒక మీడా మీపై పండుగనైతే జరుపుకుంటారు. సో ఇది మనకు ప్రభుత్వ సెలవు కూడా ఈ యొక్క అస్సాం రాష్ట్రంలో. సో ప్రతి సంవత్సరం జనవరి 31వ తేదీన ఏదైతే జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మరణించిన వారి యొక్క జ్ఞాపకార్థం, పూర్వీకులకు సంబంధించినటువంటి ఆరాధనకు ఒక సామూహికమైనటువంటి పండుగ అనేది జరుపుతారు. మేజర్గా ఇది మనకు అస్సాంలో అండ్ అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో ఇది విస్తరించి ఉన్నటువంటిది. మన దగ్గర పెద్దల పండుగ అంటారు కదా, సో అట్లా వాళ్ళకు కూడా. అండ్ అదేవిధంగా లాస్ట్ 32 years ఫ్రమ్ 1992 to 2024 వరకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అండ్ 2024-25లో అడిగినటువంటి క్వశ్చన్స్. సో ఈ విధంగా మీకైతే మొత్తం 4 books కెమిస్ట్రీ సంబంధించి ఫుల్ ప్లేజ్డ్ డేటా అయితే రావడం జరిగింది. తెలుగు మీడియం వాళ్ళు ఈ లాస్ట్ 2, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ రెండింటిని గ్యాదర్ చేస్తారు.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ మామల్లపురం ఉత్సవ్ సెలబ్రేట్? మామల్లపురం ఉత్సవ్ అనేది ఏ రాష్ట్రంలో జరుగుతుంది? మామల్లపురం ఉత్సవం అనేది మనకు తమిళనాడులో జరుగుతుంది. ఇది కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నట్టు. ఇది మనకు మహాబలిపురం నగరంలో ఇక జనవరి ఫిబ్రవరి నెలలో ఈ యొక్క ఉత్సవం అయితే జరుపుతారు. ఈ యొక్క మామల్లపురం ఉత్సవము ఇది మనకు తమిళనాడు యొక్క టూరిజం డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క సహకారంతో ఈ యొక్క ఉత్సవాన్ని అయితే జరపడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడతో మనకు ఈ యొక్క క్లాస్ అయితే ఫినిష్ అయిపోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 4 డిస్కస్ చేద్దాం. మోస్ట్లీ మనకి ఆ యొక్క పార్ట్ 4తో యొక్క ఏమైపోతాయి, పండగలన్నీ కూడా అయిపోతాయి. ఓన్లీ ఎంసీక్యూ డేటా మాత్రం అయిపోతుంది. మీకు పాయింటర్ డేటా అయితే ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ క్లాస్లో అవి ఎక్కడి నుంచి గ్యాదర్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రొవైడ్ చేసినటువంటి మన యొక్క మిస్లేనియస్ సెక్షన్ సంబంధించి 6000+ క్వశ్చన్స్ ఏదైతేనే ఆ యొక్క డేటా మొత్తాన్ని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. మీరు ఫాస్ట్గా ప్రిపేర్ అయితేనే ఎగ్జామ్లో మంచి స్కోర్ అయితే తెచ్చుకోగలరు. మీరు మంచి స్కోర్ తెచ్చుకుంటే మీ యొక్క నేమ్ అనేది ఫర్దర్గా మూవ్ ఆన్ అవుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు డే. నెక్స్ట్ వీడియోలో మనకు నేరుగా వెళ్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.